ఇప్పుడు ఒక మంచి వ్యూహాత్మకమైన స్టోరీని దండకారణ్యంలో తప్పదా రణం అంటూ మావోయిస్టులు ఏదైతే ఎక్కడైతే సురక్షితంగా ఉంటున్నారని భావిస్తున్నారో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో హిడ్మా మొత్తం నక్సలరీ ఉద్యమం ఒక ఎత్తు అయితే హిడ్మా ఎత్తుగడలు ఒక ఎత్తు ఇప్పుడు పరిస్థితుల్లో ఎస్ ఇండియా. అందుకని అతన్ని ఏం చేశారంటే ఆయన సొంత ఊర్లోనే ఇలా ఒక ఇది నిర్మించారు ఒకటి పోలీసు వాళ్ళు నిఘా పెట్టడం కోసం ప్రత్యేకంగా. దీంట్లో ఆయుధ సామాగ్రి వీళ్ళంతా తీసుకునేది కూడా మొత్తం మనకు ఒక స్పెషల్ న్యూస్ వచ్చిందండి అన్న. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు నక్సల్ ఉద్యమం ఏదైతే మావోయిస్ట్ ఉద్యమం ఉందో ఇప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి మార్పులు సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటిది ఉంది. కొత్త రిక్రూట్మెంట్స్ లేవు వాళ్ళ దగ్గర చెప్పాలంటే. అంటే సుమారుగా పోరాడే పార్టీలు ఏదైతే ఉన్నాయో సమాజంలో, అంటే ఎర్ర పార్టీలు ఏదైతే కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఇలాంటి విప్లవ పార్టీలు కావచ్చు, అజ్ఞాతవాసంలో ఉన్న పార్టీలు కావచ్చు, రిక్రూట్మెంట్స్ ఉంటలేక అంటే కొత్త తరం మొత్తం కూడా కొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తుంది యువత అంతా కూడా. మరి వీళ్ళు ఇంకేం సాధిద్దామని చెప్పి వీళ్ళు ఏంటంటే విద్య యొక్క ప్రామాణికత పెరిగింది. ఓకే, విద్య ప్రామాణికత పెరిగేసరికి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి దాని మీద విచక్షణ తీసుకునేటటువంటి స్థాయికి వచ్చారు. ఓకే, కుటుంబాలు కానీ తల్లిదండ్రులు కానీ చాలా మంది మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి వాళ్ళలో ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా ఓకే దానికి న్యాయపరంగా మాట్లాడుకుని మళ్ళీ ప్రజా జనజీవన స్రవంతిలోకి వచ్చి ఓకే మరలా వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. మన సీతక్క ఎగ్జాంపుల్ సీతక్క మంత్రి కూడా అయింది. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఏముందంటే ఇన్స్పిరేషనల్ గా ఉండేసరికి ఇప్పుడు వీళ్ళ పోరాటం ఎవరి మీద? ప్రభుత్వాల మీద. ప్రభుత్వాలు ఎప్పుడు అసాంఘిక తర్వాత అణిచివేత దుర్మార్గ పాలనని చేస్తా ఉన్నప్పుడు వీరి దగ్గరికి ప్రజలు కలిసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఓటు అనేటటువంటి ఆయుధాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటూ నచ్చని వాళ్ళు మార్చేస్తున్నారు ప్రజలే. కాబట్టి ఇక్కడ ఈ మావోయిస్టులని అప్రోచ్ అయ్యేటటువంటి ఈ పరిస్థితులు తగ్గేసరికి ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా ఎవరు వెళ్ళట్లే. పక్కన ఇప్పుడు ఈవెన్ ఒక రిక్షా నడుపుకునేటటువంటి వ్యక్తి కుటుంబం గానీ డైలీ దినసరి కూలీ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత పాఠశాలలో మంచి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిద్దాము అంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా వనరులు పెరిగినాయి. వాళ్ళ యొక్క ఏదైతే ప్రాపర్టీస్ వాటి విలువలు పెరిగినాయి. ఒకటి విద్యా అవకాశాలకు సంబంధించేసి భవిష్యత్తు తరాలకు సంబంధించేసి కూడా ఒక అవగాహన వచ్చింది సమాజంలో. ఒక అవగాహన చేసేటటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మావోయిస్టులు ఒక 40-50 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు మొత్తం భూస్వామ్య పీడిత ప్రాంతాలు కాబట్టి అప్పుడు తప్పదు నక్సల్ బరి అనుకో అక్కడి నుంచి ఇప్పుడు యంగ్స్టర్స్ అసెంబ్లీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు ఇదంతా కూడా మానవ జీవన ప్రమాణం తలసరి ఆదాయం పెరిగేసరికి ఈ విద్య యొక్క ఇంపార్టెన్స్ ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి మారుమూల పల్లెల్లో ఆదివాసీలకు కల్పించేసరికి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా ఇది ఆపరేషన్ హిడ్మా నాకు తెలిసినంత వరకు హిడ్మాన్ కూడా చర్చలకు పిలిస్తే అసలు టోటల్ అంటే అది కూడా దొరికింది. పక్కకు మళ్ళిన చర్చల అంశం అంటే చర్చల అంశంపై పక్కకు మళ్ళీ దండకారణ్యం రణక్షత్రంగా మారడంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చల అంశం ఇంత క్రితం తెరపైకి వచ్చింది. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రతిపాదించిన వర్చువల్ చర్చల అంశంపై దండకారణ్యంలో స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది దీనికి సంబంధించేసేసి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అన్న, ఇప్పుడు వీళ్ళు ఇది చెప్పడం ఒక ఎత్తు అయితే వీళ్ళు ఆ లేఖ విడుదల చేసిన తర్వాత అన్నది కూడా ఒకటి ఉంది. దీంట్లో కొత్త క్యాంపుల నిర్మాణం 6 నెలల వరకు సాయుధ దళాల కూంబింగ్ ఆపాలని రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని తమ డిమాండ్లను అమలుపరచాలని కోరింది. అయితే వాళ్ళు ఒకవైపు దీన్ని చర్చల వైపు ఉన్న కొనసాగే పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు యుద్ధ వాతావరణం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ఏంటంటే పెట్టినటువంటి డిమాండ్లు కూడా చూస్తే కొత్త క్యాంపుల నిర్మాణాలు 6 నెలల వరకు సాయుధ దళాల కూంబింగ్ సాయుధ దళాల కూంబింగ్ ఎట్లా ఆపుతారండి? ఆపడానికి అవకాశం లేదు. కాకపోతే కాల్పుల విరమణ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారి ఆధ్వర్యంలో నక్సల్స్ తో చర్చలు జరిపి అప్పుడు రామకృష్ణ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, మాట్లాడారు. అప్పుడు విచిత్రమైన సన్నివేశం ఏంటిదంటే ప్రభుత్వం కన్నా నక్సల్స్ దగ్గరికి ఎక్కువ విన్నపాలు వచ్చినాయి. బాగా చెప్పారు, కరెక్ట్. ఇది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ప్రజల విన్నపాలు అసలు ఒక మోడల్ గా చూస్తున్నారు వాళ్ళు. అవును, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు, ఓవరాల్ గా ఉపయోగించుకోలేకపోయారని చెప్పాలి. ఎందుకంటే ఆ చర్చలు అలా కొనసాగిస్తూ వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తుంటే వాళ్ళు దాన్ని ప్రజాస్వామ్యయుత పార్టీగా తీర్చిదిద్దుంటుంటే ఇక్కడ ఈ వింగ్ వరకన్నా డెఫినెట్ గా ఇవాళ వాళ్ళు కీ పొజిషన్ ఉండేవాళ్ళు. డెఫినెట్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని. రాజకీయ ఖైదీ అని అంటే రెండు రకాలుగా ఉంటుంది, సమర్థించిన వాళ్ళు సహకారం. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం కానిటువంటి సమస్య ఏమీ ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్ని సమస్యలు పరిష్కరించింది, మావోయిస్ట్ సమస్య పరిష్కరించలేదా? అవును,
ఇది చెప్పాలంటే ఒక గంభీరమైన సమస్య మాట్లాడితే మావోయిస్టులు కూడా ఆలోచించాలి. ప్రస్తుత వాతావరణం ఎట్లుంది, ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారా, మావోయిజం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఆకర్షితులు అయితే మరి రిక్రూట్మెంట్స్ ఎక్కడా కూడా లేదు. కాబట్టి మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతులు కలవాలని చెప్పేసి బలంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక మంచి న్యూస్ తెలంగాణ వాచిలో వచ్చిన న్యూస్ మనం చూస్తే ఇక్కడ ఒక షెడ్ ఎమ్మెల్యేకి చెందిన కళాశాల షెడ్ కూల్చిపోతే ఈ షెడ్ ఎవరిదంటే మన మంత్రి మల్లారెడ్డి గారి అల్లుడు గారు FPL ల్యాండ్స్ లో ఇది 20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి దాంట్లో అధికారులు తప్పనిసరి పరిస్థితులలో ఇక రంగంలో దిగారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మన అధికారంలో రాగానే FTLsలలో చెరువులలో ఇవి చెప్పడం, మళ్ళీ మనం మీట్ ద ప్రెస్ కార్యక్రమాలలో ఇదే మల్లారెడ్డి గారు చాలా గంభీరమైన వాతావరణంలో కొన్ని మాటలు చెప్పారు. మేము అలా ఏం చేయలేదండి అన్నాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఇప్పుడు రాజకీయ నాయకులది పక్కన పెడితే చిన్ని గారు, సమాజంలో ఉన్నటువంటి విద్యాధికులు, యువత, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, ఈ వనరుల మీద మనకు పూర్తి హక్కు ఉంటుంది. సహజ వనరుల మీద మన పూర్తి హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా ఒక రాజకీయ ప్రజాప్రతినిధిని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధి కనుక కబ్జాలకు పాల్పడుతూ, దుశ్చర్యలకు పాల్పడుతూ, అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, ఏది ఇట్లా ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేసుకుంటూ పోతే చివరికి నీ ఇల్లు నచ్చితే నీ ఇల్లు కూడా కబ్జాలు చేస్తారు. ఇప్పుడు జరిగింది అదే. గత 10 ఏళ్లలో డెఫినెట్ గా ఇంకో 5 ఏళ్ళు వీళ్ళకి ఏంటంటే ఈ అధికార యంత్రాంగాలు కూడా దయచేసి చూడండి. ఇప్పుడు నిన్న అనవసరంగా గొర్రెల స్కామ్ లో 4 అధికారులు బలి అయిపోయారు, సస్పెండ్ అయిపోయారు, అరెస్ట్ అయ్యారు. అది ఎక్కడ వరకు పోతుందో తెలియదు ఆ విషయం కూడా. అవును, ఇప్పుడే మొదలైంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి అధికారులైనా మీరు రాజ్యాంగ పరంగా నడవండి, చట్ట ప్రకారం చేయండి. మానవీయ కోణంలో పేద ప్రజలకు ఏమైనా రిలాక్సేషన్స్ ఇచ్చేది ఉంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. అంతేగాని ఎవరైతే వీళ్ళు పేద ప్రజలు చేయడం బంద్ చేశారులేండి. మొత్తం కలిపి అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే అధికారంలో పవర్ ఎక్కడైతే ఉంటుందో పవర్ సెక్టర్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. పేద ప్రజలకు ప్రతినిధులు ఎవరు లేరు కదా. అది పేద ప్రజల ప్రతినిధులు ఎవరు? పేదవాడ అవసరం ఈ రాజకీయ పార్టీలకు ఎప్పుడు ఉంటుంది? ఒక ఓటు అప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ ఓటుని నోటుతో కొనుక్కుంటుండు, ఓటు వేయించుకుంటున్నాడు, కథ పట్టించుకోవట్లేదు. ఇక ప్రభుత్వ కార్పొరేషన్లో భారీ అవినీతి, 1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సర్కారు. బేవరేజెస్, సివిల్ సప్లైస్, ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విజయ్ డైరీ తదితరులలో గోల్మాల్. ప్రభుత్వానికి అందిన నివేదిక సమగ్ర విచారణకు ఆదేశించే యోచనలో ఉంది. ప్రస్తుతానికి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా, ఏసీపీకి అప్పగించాలనే దాంట్లో కూడా త్వరలో నిర్ణయించుకుంటారు. బట్ ఇన్నేళ్ళు చక్రం తిప్పింది ఎవరంటే మన మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులు అంటూ ఒక వినూత్న వాతావరణ పరిశోధన కథనం మాయా జరిగింది. దీంట్లో మొత్తం ఎన్ని ఇష్యూలు వచ్చిందంటే మార్కెట్లో పిడ్ ఫ్లోకో కూడా జరిగినట్టుగా చాలా స్పష్టంగా జరిగింది. మద్య అమ్మకాల్లో మతలబు జరిగింది. సరిగ్గా ఎన్నికల ముందు అడ్వాన్స్ చెక్కులు ఇచ్చేసారు, దాంట్లో జరిగింది. ఇంకోటి దీంట్లోనే ఇంకోటి పేపర్ లేబర్ ఖర్చు 17 పైసలు అవుతుందంటూ ఇంకో స్కామ్కి తెరలేపారు. దాంట్లో ఆయిల్ ఫెడ్లోనూ అక్రమాలు జరిగినట్టుగా ఉంది. టూరిజంలో 250 కోట్ల గోల్మాల్ జరిగింది. ఇక తక్కువ ల్యాండ్ సీజ్ చేయడంలో ఇది ఒకటి జరిగింది. TSICCలో కూడా దీనికి సంబంధించి ఇక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా వదిలిపెట్టలేదండి. దయచేసి పోలీసులు ఇది 500 కోట్లు దీని మీద అప్పు తీసుకున్నారు. ఇది అండి ఇంత పెద్ద స్టోరీ మంచిగానే వచ్చింది, ఎవిడెన్స్ తో సహా. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తుంది అంటే పేద ప్రజలకు పథకాలు ప్రత్యేకంగా వారికి అందే విధంగా నిఘా వ్యవస్థ వ్యవహరిస్తూ, ఏది సబ్సిడీలు కానీ ఇంకా ఏవైనా సరే వారికి ప్రత్యక్షంగా ఆ కేటగిరీ వాళ్ళకి అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. పేదలకు అండగా, పేదలకు భరోసాగా ఉండాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వ కార్పొరేషన్లలో ఈ రాజకీయ పార్టీలు వారి యొక్క ఏది అలిగినటువంటి ప్రజాప్రతినిధులను నియమించి అందులో ఉన్నటువంటి మెంబర్లను కూడా అనుకూలమైనటువంటి వాళ్ళని చేసుకొని నీటి కాంచి మొదలు పెడితే నీరు, మందు, పెట్రోల్, డీజిల్, ఆయిల్, అసలు ఒకటే సహజ వనరులు ఏవైతే ఉంటాయో మొత్తము, తర్వాత దగ్గర 50 కార్పొరేషన్లు ఉంటాయి. ఈ యొక్క అన్ని ప్రభుత్వ కార్పొరేషన్లలో అవినీతి 100% జరిగింది, అందులో డౌట్ లేదు, ఎలాంటి సందేహం లేదు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఎక్స్క్లూజివ్ టీవీ ఛానల్ తరఫున ప్రస్తుత ప్రజాప్రభుత్వాన్ని ఒకటే అంటున్నా, అసలు మీరు అసెంబ్లీ సాక్షిగా ఏం చేయండి అంటే ఒక కమిటీని నియమించండి. ఒక కమిటీని నియమించండి, మంత్రులతో ఒక కమిటీని నియమించి ఒక టాస్క్ ఫోర్స్ నియండి. ప్రభుత్వ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లలో ఏం జరిగింది, జరిగిన అవినీతి ఎంత, ఇమీడియట్ గా
ఇమీడియట్ గా ఒక కాల పరిమితి నిర్ణయించండి, ఒక 2 నెలల్లో లేదా నెలల్లో పూర్తి రిపోర్ట్ చేస్తూ జ్యుడిషియరీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ప్రభుత్వ కార్పొరేషన్లలో అవినీతి జరిగిందో ప్రతి ఒక్క రూపాయి రికవరీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తరపున ఒక సీనియర్ జర్నలిస్టులుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేయకపోతే మేమే హైకోర్టుకు వెళ్తాం. మీరు చేయకపోతే మేమే హైకోర్టులో పిల్లేస్తాం. 1000 కోట్లు అండి ప్రభుత్వ కార్పొరేషన్లు, 1000 కోట్లు. ఇది ఇందులో ఉన్నటువంటి ఆ ప్రగతి భవన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రగతి భవన్ ఫోన్ తోటే మొత్తం జరిగింది. పేపర్ చివరికి పేపర్ 17 పైసల పేపర్ కూడా 17 పైసలు కూడా కాదు అది. మనం రిటైల్ గా తీసుకున్నా కూడా అంత 17 పైసలు కాదు, 40 పైసలు, 40 పైసలు, 17 పైసలు 40 పైసలు చేశారు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ అసలు వీళ్ళ కోసమే వచ్చినట్టుంది. అది ఈ దోపిడీ దుర్మార్గుల కోసమే తెలంగాణ, దుర్మార్గుల కోసమే తెలంగాణ వచ్చినట్టుంది. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఇంకొకటి చెప్తే అది ఇక టెలిగ్రామ్లో కిడ్నీల దందా. ఇప్పుడు ఇటీవల కాలంలో కిడ్నీల దందా అన్నది ఏం చేస్తున్నారంటే శ్రీకాకుళంలో వెలుగులోకి వచ్చిన తర్వాత 16 మంది డాక్టర్లకు శ్రీముఖాలు పంపించారు వాళ్ళకి. అంటే కిడ్నీ పేషెంట్స్కి ఏదైతే కిడ్నీస్ అవసరం ఉంటుందో దానికి సంబంధించి ఏం చేశారంటే వీళ్ళు మన టెలిగ్రామ్ ఒక యాప్లో గవర్నమెంట్ యాప్లో ఓన్లీ అడ్మిన్స్ అనేది ఒక పెట్టుకొని దీన్ని ఒక చాలా హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ 1994 చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఒక టెలిగ్రామ్ యాప్లో ఒక ఛానల్ ద్వారా దందా సాగిస్తున్న అంశంపై సామాజిక కార్యకర్తకు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభమైందండి. సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి. ఇది చాలా పెద్ద విషయం. ఇంకోటి ఏంటంటే శ్రీలంకకు తీసుకెళ్లి కిడ్నీలను మార్పిడి చేయించిన ముఠాలను పోలీసులు గుర్తించారు అప్పట్లో. ఇది 2016లో జరిగినటువంటి దాంట్లో వీళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది కాబట్టి పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో, పాత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టారు పోలీసు వాళ్ళు. దయచేసి మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ కిడ్నీకి సంబంధించి సమాచారం అందించండి. టెలిగ్రాఫ్ యాప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. అది మంచి కోసం పెట్టింది. దాన్ని కూడా వాట్సాప్ అనేటటువంటి అదర్ కంట్రీస్ యాప్ కన్నా భారతీయులు కనుక టెలిగ్రాఫ్ ని చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో, అంటే ఇక క్రిమినల్ అతడికి మంచి చెడుతో సంబంధం లేదు, వాడి యాక్టివిటీస్ వాడు చేసుకుంటూ పోతున్నాడు, కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఇక మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సిబిఐ సోదాలు. ఇప్పుడు దీంట్లో సుమారు 30 నగరాల్లో, అంటే ఒక మాజీ గవర్నరు ఎన్ని చోట్ల ఆస్తులు దాచిపెట్టాడో చూడండి. అంటే ఒక్కసారి ప్రజాప్రతినిధినో లేకుంటే రాజ్యాంగ పదవుల్లోకి వెళ్ళిపోతే సుమారుగా ఇది చెప్పనాలు కాదు 2200 కోట్ల పైన విలువైన ఫైల్ మీద సంతకం పెట్టడానికి 300 కోట్లు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి లేటెస్ట్ కాదు, ఎప్పటిదో ఇది కేసు. అప్పుడే రైడ్ చేసి చాలా పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సత్యపాల్, అది ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వ్యవస్థలు మిమ్మల్ని కూర్చోబెట్టిందే న్యాయం చేస్తారు. గతంలో కూడా మన ఇజ్రాయిల్లో ఏది టాంజానియాలో ఉన్నటువంటి బోకస్ మెడికల్ కాలేజీలలో ఒక గవర్నర్ ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. ఇక మన రాజ్భవన్ సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏది మన తివారీ గారి వ్యవహారం మనం చూసినాం. ఈ గవర్నర్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు మచ్చ తీసుకొస్తున్నారు. మరి దీనిపైన ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం అందిస్తున్నానన్న సమాచారం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అంటే అధికారులు ఏం చేస్తున్నారంటే, మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ కూడా అప్రమత్తత కావాలి ఈ ఐటమ్ తోటి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రేపటి చర్చకు సంబంధించిన పేపర్లు రెడీ అయితే ఈ పేపర్లో మన ప్రత్యర్థి పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి కౌంటర్ రెడీ చేసేటానికి రెడీగా ఉండేవాళ్ళు అక్కడ. ఇది షాకింగ్ న్యూస్. నాకు ఒకటి చెప్తుంటే కోర్టులు, ప్రస్తుత గవర్నమెంట్ లో కోర్టులు ఉన్నారు, కోవర్ట్ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకొకటి తెలియని విషయం ఏంటంటే, మా యొక్క ఎక్స్క్లూజివ్ నిఘా వ్యవస్థలు కూడా టోటల్ అన్ని డిపార్ట్మెంట్ లో మా జర్నలిస్టులు నిఘా పెట్టిర్రు. ఈ కోవర్ట్ సంస్కృతి మానండి. అవసరమైతే గవర్నమెంట్ యొక్క తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి. అది ఇప్పుడు చూడండి, సాధ్యం కాకుండా 5000 కోట్ల రాబడి వస్తుందని వివరణ పదవీకాలం పొడిగించుకోవడానికి ఒక ఉన్నతాధికారి గిమ్మిక్కులు చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. ఆయన ఆల్రెడీ అంతకుముందు సమావేశంలోనే విద్యుత్ సంబంధించినటువంటి దాంట్లోనే ఆయన ఒక చురకేశాడు. కరెంటు కట్ చేయటం ఎక్కడైతే ఉందో, ఇంకా వీళ్ళు పాత ప్రభుత్వంలో పనిచేస్తున్నా అనుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు మారండి ఈ అధికారులు కూడా. ఇది చేసిన తర్వాత ఇక ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. కల్వకుంట్ల కవిత ఒంటరి పోరాటం. ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ ఉద్యమం బాట. ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ పైన ఒక పోరాటం. గురుకులాల విద్యార్థుల ఆత్మహత్యలపై విషయంలోనూ మరొక పోరాటం. అసెంబ్లీలో పూలే విగ్రహం కావాలంటూ ఆ ఏర్పాటు అంశంపైన ఇది. కానీ ఇవన్నీ ఏమో చెప్తున్నా కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు. దీంట్లో సొంత పార్టీ నాయకులే. అంటే లిక్కర్ ల్యాబీలో ఏం ఇరుక్కోవటం వల్ల మాకు తీవ్రమైన నష్టం జరిగిందని భరాసా పార్టీనే
గులాబీ కండవ కప్పుకున్నటువంటి సామాన్య కార్యకర్త సైతం కేవలం కవిత గారు చేసినటువంటి అవినీతి వల్ల ఆమె మీద ఈడీ అయ్యి అంటే 4 కోట్ల మంది నమ్మిర్రు. ఎందుకంటే అక్కడ మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యిండు, కేజ్రీవాల్కి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎట్లా తెలుసండి? అంతే కదా, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో డబ్బులు తీసుకొని మరి అక్కడ ఇచ్చినారు అన్నట్టుగా సంవత్సరానికి 25,000 కోట్ల ఒక రాబడి కోసం వేసినటువంటి స్కెచ్ లా అక్కడ ఆ పార్టీ ఇరకపోయింది, ఇక్కడ ఈ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది అనేటటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఈ కవిత చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటాలు ఏతున్నాయో 10 సంవత్సరాల తర్వాత ఈమె పోరాటం చేయడం అనేది ప్రజలకు ఒక ఆసక్తికరం. దేనికి ఏంటి ఈమె 10 సంవత్సరాలు ఏం చేయలేదు. వచ్చినప్పుడు బ్రతకమ్మ వాడింది, తర్వాత ఏది లేదు ఎంపీగా అని చెప్పేసి ఎంపీగా పోటీ చేస్తే ఓడించారు. ముందే నిజామాబాద్ ప్రజలు ముందే గ్రహించారు. తర్వాత కేసీఆర్ సరే ఇప్పుడు తండ్రి వాత్సల్యం తర్వాతనే రాజకీయాలు కదా ఎమ్మెల్సీ ఇచ్చినారు. సో ఎమ్మెల్సీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏ పదవి ఇచ్చినా కూడా ఈడీ ఇటువంటి వాటి నుంచి మినహాయింపు అయితే రాదు కదా ఒక ప్రజాప్రతినిధిగా పోవటం. అయితే ఇక్కడ ఈమెకు సొంత పార్టీలోనే కరువైన మద్దతు అంటే నమ్మట్లేదు. ఓకే, అసలు కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు అన్నది మెజారిటీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక భావన. తర్వాత సోషల్ మీడియాలో కూడా పోస్టులు నేను మొన్న కూడా తన పాపం అది ఒక బుట్టలో ఆ వైన్స్ అన్ని పెట్టి ట్రోల్ లిక్కర్ తర్వాత వచ్చేసరికి మహిళా రిజర్వేషన్లు అప్పుడు కూడా టాక్టీస్ గా కొన్ని రోజులు తెలుస్తుందనంగా సడన్ గా అప్పటికప్పుడు మహిళా రిజర్వేషన్ అనే అంటే ఏదో ఒకటి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈమె ఏ పోరాటం చేసినా సొంత పార్టీ నుంచి మద్దతు లేకపోయేసరికి జనాలల్లో పలుచన అవుతున్నారు అనే ఫీలింగ్ కూడా మెజారిటీ ప్రజల్లో పట్టించుకోవట్లేదు యాక్చువల్ గా. అది ఇంకోటి ఏంటంటే జంతువులకు అంటే ఇది కోల్కతా కోర్టు తీర్పు చెప్పింది, దేవుళ్ళ పేర్లు పెట్టడము, ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టడం అన్నది అబ్జెక్ట్ చేశారండి. సింహాలకు సీత, అక్బర్ పేర్ల అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారు అంటూ హైకోర్టు ఇది పశ్చిమ బెంగాల్లోని సిడుగురి పార్కులోని సింహాలకు సీత, అక్బర్ పేర్లు పెట్టడానికి కలకత్తా హైకోర్టు తప్పట్టింది. మీరు పెంచుకుంటున్న జంతువులకు హిందూ దేవుడు, ముస్లిం ప్రవక్త పేరు పెడతారా? అక్బర్ సీత అంటూ పిలవడం ఏంటి? ఒక జంతువు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును ఊహించగలమా? ఈ దేశంలో సీతను ఎంతమంది పూజిస్తారు? సింహానికి అక్బర్ పేరు పెట్టడానికి కూడా వ్యతిరేకిస్తారు. ఆయన చాలా సమర్థుడైన లౌకిక మొఘల్ చక్రవర్తి అని న్యాయమూర్తి జస్టిస్ సౌగత్ భట్టాచార్య గారు చెప్పారు ఓపెన్ కోర్టులో. ఇక్కడ అంటే జూలో అంటే ఇంట్లో పెట్టుకునే పప్పీలకి మీరు మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటే మీ అంతర్గతం కానివ్వండి, జూలో అందరూ కొన్ని వేలాది మంది వచ్చి సందర్శించుకునే జూలో పెట్టే వాటికి పేర్లు మాత్రం కొంచెం చివరికి ఈ మతమౌఢ్యాన్ని జంతువుల వరకు తీసుకొచ్చారు. దౌర్భాగ్యం ఎందుకండి? మతాన్ని మనం పుట్టించలేదు, అవును పుట్టింది. సనాతన ధర్మాన్ని మనం సృష్టించలేదు, అవును అనాదిగా వస్తుంది. ప్రస్తుతం ఉన్నది మానవత్వంతో మెలగరాదండి. సింహాన్ని సింహంలా చూడండి, దానికి అక్బర్ పేరు లేకపోతే బాబర్ పేరు, సీత పేరు అంటే ఆరాధ్య దైవం కదా కోట్లాది మందికి. ఆరాధ్య దైవాన్ని క్రిమినల్ పేర్లు పెట్టరాదు, క్రిమినల్ పేర్లు పెట్టుకోరు. అసలు ఎవరికే ప్రాబ్లం ఉండదు. రైట్. ఇంకోటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఐఏఎస్ అరవింద్కి నోటీస్ ఇవ్వబోతున్నారండి. ఇప్పుడు దేంట్లో అంటే మనం కన్ఫెషన్ స్టేట్మెంట్ తో పాటు దానికి ఇవ్వబోతున్నారు. ప్రతి ప్రభుత్వాధికారి ఏ హోదాలో ఇప్పుడు ఆ అధికారం వెలగబెడుతున్నా భవిష్యత్తులో మీరు చేసే తప్పులకు మీరే బాధ్యులు. ఇక బాధ్యులు కాదు, ఈయనకి శ్రీకృష్ణ జన్మస్థానానికి సమయం ఆసమైందా? ఈయన కూడా గవర్నమెంట్ కి మొత్తం రివీల్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు వర్గాలు సమాచారం అందించినాయి. ఎందుకంటే ఇప్పుడు మన యువరాజ్ గారి బినామీ అనేది తెలిసిపోయింది. మొత్తం హెచ్ఎండిఏ మొత్తం కూడా అందుకనే మున్సిపల్ శాఖని అంత పగడ్బందీగా పెట్టుకున్నాడు, ఐఎన్పిఆర్ దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇతను ఆడినటువంటి ఈ క్రీమీడ వెనక ఇప్పుడు ఎందుకంటే మొన్న 54-55 కోట్లు మౌఖిక ఆదేశాలతోటి ఇచ్చినారు అని అంటే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని తెలంగాణ కోసం పోరాడారు వీళ్ళు అని ఇస్తే సహజ వనరుల విధ్వంసంలో అధికారులు కూడా మెజారిటీ శాతం భాగమైపోయి 4 కోట్ల మంది ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి నంచుకు తిన్నారు. అది ఇప్పుడు తప్పుడు నివేదికలు వద్దు, గొప్పలాగా పోవద్దు. అలా చేసినందుకే జల కమిషన్ నిధులు రావట్లేదు, జలజీవన కమిషన్ నిధులు ఎందుకు రావట్లేదు అంటే ఓపెన్ గా సీఎం గారే చెప్తున్నారు. మీరు తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కర్మగాలి
ఇలా కోట్లాది రూపాయల విలువ మనకి ఏదైతే ఉందో రాకుండా జరిగిపోతుంది జలజీవనకు సంబంధించేసి. ఇది చాలా తప్పుడుది, ఆయన చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇప్పటికైనా సీఎం ఎందుకంటే ఇంత ఓపెన్ గా చెప్తున్నారు, ఎందుకంటే చెప్దాము అంతే ఉన్న చెప్పే తీసుకుందాం ఏముంది. ఇప్పుడు దాంట్లో గొప్పలేకపోతే ఏమవుతుంది అంటే అసలు నిధులు రాకుండా అయిపోయింది పరిస్థితి. ఈ నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ముందుకు తీసుకెళ్ళడానికి, ఎందుకంటే ఒక నివేదిక ఉంది కాబట్టి దాని మీద నడుస్తుంటది అని చెప్పి ఇది మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించేసి ఇక ఈ వార్త ఎందుకు చెప్తున్నామంటే కార్పొరేషన్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టరా అంటూ 16వ డివిజన్ కార్పొరేటర్ బళ్ళగూడ జాగిరికి సంబంధించినటువంటిది ఒక కార్పొరేషన్ కార్యాలయంలో వచ్చింది. చాలా వరకు మాకు వస్తున్నటువంటి ఫోన్స్లో ప్రోటోకాల్ పాటించండి ప్రతి ఒక్కళ్ళు. ఒకప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఫోటో పెట్టాల్సిందే, అది రాజ్యాంగపరమైనటువంటి పదవి ఆయనకి ప్రజలు అప్పచెప్పారు కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి మారారు కాబట్టి దయచేసి అన్ని కార్యాలయాలలో ముఖ్యమంత్రి ఫోటో. లేకపోతే ఆల్రెడీ ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మీకు ప్రోటోకాల్ తెలియకపోతే తెలుసుకోండి. ఇది దాన్ని పెట్టాల్సిన దానికి సంబంధించేసి ఇంకోటి మేడారం జాతరకు జాతీయ హోదా కుదరదు అంటూ చెప్పేశారు. అది ఆ విధానం కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడా లేదు. ఈ ఏడాది నుంచి ట్రైబల్ యూనివర్సిటీలో ప్రవేశాలు అంటే ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన. దానికి సంబంధించేసి మనకి మంచి పరిణామం అది అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో మొత్తం గిరిజన గోండు ఆదివాసీలందరికీ కూడా వాళ్ళకు ఒక యూనివర్సిటీ. నాకు తెలిసినంత వరకు సీతక్క ఏరియాలో చాలు ఆమె జన్మ సాకార్థమైన, ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం యూనివర్సిటీ వచ్చిందంటే చాలా పెద్ద విషయం కాబట్టి ఎదుగుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఆదివాసీలు లంబాడ గిరిజన గోండు వీళ్ళందరూ కూడా ఒక 4-5 ఏళ్లలో మనం ఇంకోటి కూడా చూడొచ్చు అండి. అంటే నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడు వీళ్ళు అటవీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు డాక్టర్లు అవుతారు, ఎప్పుడు ఇంజనీర్లు అవుతారు అనే ఒక కోరిక ఉంది. ఆ కోరిక డెఫినెట్ గా 5-6 ఏళ్ళలో తీరే అవకాశం ఉంది. అడవి బిడ్డలు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మంత్రి అయ్యారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. బిడ్డ ముఖ్యమంత్రి అయితే ప్రపంచానికి ఆదర్శం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి గ్రేట్ కూడా మనకు దక్కుతుంది, డెఫినెట్ గా దక్కుతుంది. ఎందుకంటే కావాలని కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ పరిపాలన కూడా నిస్వార్థంగా ఉంటుంది, అడవి బిడ్డల పాలన నిస్వార్థంగా ఉంటుంది. కరెక్ట్ అండి. కాబట్టి ఇది ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్. రేపు మరిన్ని ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ తోటి మీ యొక్క సెన్సేషనల్ ఎక్స్క్లూజివ్ న్యూస్ టీవీ ఛానల్ మీ ముందుకు వస్తుంది. నమస్తే, దిస్ ఇస్ KKR, దిస్ ఇస్ ఆనం శ్రీ వెంకటేష్. ఇది పెట్టాలి కదా, ఇది మర్చిపోతాను. ఇది అక్కడ ఇచ్చేద్దాం, ఛార్జింగ్ పెట్టుకుంటారు, ఈ గంట ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు అందుకే తీసుకొచ్చాను సార్. బయటకు వచ్చానండి ఇప్పుడే సార్. ముందుగా మీడియా టుడేని తీసుకుంటే ఇప్పుడు అంటే అన్ని పేపర్లు కూడా జాతరగా సంబంధించినటువంటి వార్తలు వచ్చేసినాయండి. సమ్మక్క దర్శనం భక్తజన పారవశ్యంతో కుంకుమవర్ణ రూపంలో వనదేవత వచ్చి ఇక్కడ సాక్షాత్కరిస్తుంది మనకి. నేడు అమ్మవారిని దర్శించుకోవడానికి గవర్నరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అక్కడికి. ఇక అలాగే మొత్తం మీద సుమారుగా 80 లక్షల నుంచి 1 కోటి మంది వరకు అక్కడ అమ్మవారి మన దేవస్థానం చుట్టుపక్కల మొత్తం కూడా ఉన్నారు. చిలకల గుట్టపైకి వెళ్ళి చేశారు ఇవన్నీ కూడా పూజలకు సంబంధించేసి. అన్న మనం ఒకటి కోరుకున్నాం కానీ అది జరగలేదన్న. మనం జాతీయ పండగ కింద అనౌన్స్ చేస్తారంటే అది భారతదేశ చరిత్ర లేదంటారు. గిన్నిస్ రికార్డ్ వరల్డ్ గిన్నిస్ రికార్డులలో అట్లా ట్రై చేద్దామని చెప్పేసి కేంద్ర మంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే.
ఆదివారం రోజు భారతీయ ఓబీసీ సమాఖ్య ఒక పిలుపునిచ్చింది మేధావి వర్గానికి మొత్తానికి కూడా, ఇంటెలెక్చువల్స్ కి అందరికి కూడా. ఓకే, ఏంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సామాజిక ఆర్థిక కుల సర్వేపై మేధోమథనం అంటూ కార్యాచరణ విధి విధానాల ఖరారుపై చర్చా వేదిక జరగబోతుంది. ఇది ఎక్కడ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ హాల్లో జరగబోతుందండి. దీనికి మేధావి వర్గాలు మొత్తం కూడా, ఈ యొక్క కుల సంఘాల నాయకులు, మేధావి వర్గాలు మొత్తం కూడా మరి సామాజిక ఆర్థిక కుల సర్వే మొట్టమొదటిగా తెలంగాణ గవర్నమెంట్ ని అభినందిస్తూ తీర్మానం చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాటి విధి విధానాలు ఎట్లా ఉండాలనేది ముఖ్య అతిథిగా వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు రాబోతున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ తొలి మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి, అదేవిధంగా భారతీయ ఓబీసీ సమాఖ్య గౌరవ అధ్యక్షులైనటువంటి బిఎస్ రాములు గారు, అదే విధంగా సీనియర్ జర్నలిస్టు భారతీయ ఓబీసీ సమాఖ్య గౌరవ సలహాదారు పాషం యాదగిరి గారు వస్తున్నారు. ముఖ్య అతిథిగా ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మొన్న ఈ యొక్క బిల్లు అసెంబ్లీలో చాలా బాగా కష్టపడ్డారు. అపూర్వమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నది సార్కి. సో వీటన్నిటి మీద చర్చ, మేధావులతో చర్చ తీసుకొస్తే అసలు ఆ సర్వే ఎట్లా, విధి విధానాలు ఏంటి, భవిష్యత్తు ఏంటి, రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, వెరీ నైస్ అండి. ఆదివారం రోజు ఉదయం 11 గంటలకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో కాన్ఫరెన్స్ హాల్లో జరగబోతుంది. ఖైరతాబాద్లో ఉంది. తప్పనిసరిగా అందరూ కూడా ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది. రావాలి కూడా అందరూ వస్తున్నారు. ఓకే, వెరీ నైస్. ఇది సామాజిక బాధ్యత. ఇది సామాజిక బాధ్యత. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన అండి, విషాద సంఘటన. ఔటర్ రింగ్ రోడ్డు మీద వాహనం అనేది అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టడంతో యువ ఎమ్మెల్యే కంటోన్మెంట్ లాస్య నందిత గారు అకాల మరణం చెందింది. ఆ యువ ఎమ్మెల్యే యొక్క కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది ఎక్స్క్లూజివ్ న్యూస్ టీవీ ఛానల్. తర్వాత వచ్చేసరికి వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు వహించండి. జాగ్రత్తలు వహిస్తూ మితిమీరిన వేగం అనేది మనకు ఎప్పటికైనా ఇబ్బందులు. యువ ఎమ్మెల్యేనండి, చాలా తక్కువ ఏజ్లోనే అసెంబ్లీకి వెళ్ళి తన గళాన్ని అద్భుతంగా వినిపించినటువంటి లాస్యానందిత గారు జస్ట్ ఒక 2 గంటల క్రితమే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది కూడా రైలింగ్కి ఒద్దుకున్న ఆ ప్రమాద దృశ్యాలు కూడా మేము ఐటెంతో పాటు మీకు బ్లాక్ అండ్ వైట్లో ఇస్తున్నాం అండి. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మీరు అది చూడండి. అందరూ కూడా మాక్సిమం కారు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకో. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్ళటం వల్ల అతివేగము నిద్రమత్తు రెండింటి వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు విచారణలో తెలుస్తుంది ప్రస్తుతానికి. అది ఇప్పుడు ఆ భౌతికాన్ని తరలించే ప్రమాద స్థలం నుంచి హాస్పిటల్కి తరలించే దృశ్యాలు ఏదైతే ఉన్నాయో మనం బ్లాక్ అండ్ వైట్లో చూద్దాం, మీకు పంపిస్తాం. రైట్. ట్రే తీసుకో అంబులెన్స్ ట్రే తీసుకో. ట్రే తీసుకో బాబు. Thank you.